బ్రేకింగ్ న్యూస్ ఏపీ బడ్జెట్ పై ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. కేవలం 33,000 కోట్ల రూపాయల అతి తక్కువ రెవెన్యూ లోడ్తో ఏపీ ప్రభుత్వం అద్భుతమైన భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని ప్రశంసల వర్షం కురిపించారాయన. అంతేకాదు సీఎం చంద్రబాబుపై ఆయనకున్న అభిమానాన్ని కూడా జీవీ రెడ్డి వ్యక్తపరిచారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబుపై తన గౌరవం, అభిమానం అలాగే ఉంటుందని ట్విట్టర్లో రాసుకొచ్చారు జీవీ రెడ్డి. తక్కువ కాలంలోనే పార్టీలో, ప్రభుత్వంలో తనకు గౌరవప్రదమైన బాధ్యతలు కల్పించారని గుర్తు చేశారాయన. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా సీఎం కావాలని కోరుకున్నారు జీవీ రెడ్డి. ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రీసెంట్ గా ఆయన రాజీనామా చేశారు. అంతేకాదు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారాయన. ఫైబర్ నెట్ లో ఎవరూ తనకు సహకరించడం లేదని ఆరోపించారాయన. ఈ వివాదం 4 రోజుల పాటు నడిచిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ప్రస్తుతం ఏపీ బడ్జెట్ పై జీవీ రెడ్డి చేసిన ట్వీట్ కేవలం ఆయన అభిమానమేనా? దీని వెనకాల ఏమైనా ఆంతర్యం ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మొత్తమే చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధికార విపక్షాల నుంచి అధికారం పార్టీ వైపు నుంచి పూర్తి స్థాయిలో సంఘీభావం, విపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత అనేది సర్వసాధారణం. అయితే జీవీ రెడ్డికి సంబంధించి ఇటీవల కాలంలో ఫైబర్ గ్రిడ్ లో జరిగిన పరిణామాలు, ఐఏఎస్ అధికారుల తీరును నిరసిస్తూ ఆయన పార్టీకి జీవీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ కి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయనపై ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ట్రోల్స్ చేసుకోవడం, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు పోస్టులు పెట్టిన పరిస్థితి కనిపించింది. కానీ ఇటు టీడీపీ సోషల్ మీడియా కానీ, సీఎం కానీ, లోకేష్ కానీ, పార్టీ నేతలు ఎవరు కూడా జీవీ రెడ్డిని విమర్శించిన పరిస్థితి కనిపించలేదు. కార్యకర్తలు అయితే జీవీ రెడ్డిని ఆకాశానికి ఎత్తారు. తాజాగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ పై జీవీ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ తనకు చంద్రబాబుపై ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవం ఎప్పటికీ ఇలాగే ఉంటాయనే సందేశాన్ని మరొకసారి ఇస్తూ కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోడ్తోనే 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ కు ప్రణాళిక రూపొందించడం అభినందనీయం. నేను నా వృత్తిలో కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలో టీడీపీలోను, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ స్పెసిఫిక్ గా మనం చూసుకోవాలి, మా సార్ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి ఆయన పోస్ట్ పెట్టారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మా సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు 29లో కూడా సీఎం అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయన మద్దతు నిలవటం, ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తిగా నా బాధ్యత అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టారు. అంటే ఇటీవల సోషల్ మీడియా వేదికగా అంటే ఎవరికి నచ్చిన రీతిలో జీవీ రెడ్డి రాజీనామా తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలు పెట్టిన పోస్టులు కానీ, లేకపోతే వారు వ్యవహరించిన తీరు కొంత వివాదాస్పదమైన పరిస్థితి కనిపించింది. జీవీ రెడ్డిని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు వైసీపీ కొన్ని ప్రయత్నాలు అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ప్రయత్నాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఖండిస్తూ, లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదని ఏకైక ఉద్దేశంతో జీవీ రెడ్డి పోస్ట్ పెట్టాడని మనం భావించవచ్చు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.